నినాదాలు వాళ్ళకు అర్థం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను సస్పెండ్ చేయాలి ఎస్ఐ గారిని వెంటనే. ఈరోజు కాళేశ్వరంలో జరిగిన ఒక కానిస్టేబుల్ మహిళపై జరిగిన అత్యాచారము చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే రక్షణ లేకుండా పోయిందంటే ఈ దేశంలో ఎంతవరకు దిగజారుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక ఎస్ఐ అమ్మాయిని బెదిరించి గన్నుతో షూట్ చేస్తానని, నువ్వు లొంగకపోతే షూట్ చేస్తానని చెప్పేసి బెదిరించి 2 సార్లు 3 సార్లు అమ్మాయిని బలవంతంగా అనుభవించడం జరిగింది. ఆ విషయము ఈరోజు కూడా అలాగనే చేశాడు. అమ్మాయిగా బయటికి చెప్పుకొని, ఆమె బాధను బయటికి చెప్పుకొని, ఆమె ఆవేదన బయటికి చెప్పుకొని ఈరోజు బయటికి రావడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మన రేవంత్ రెడ్డి గారు ఆ ఎస్ఐని ఎమ్మటే సస్పెండ్ చేయడం జరిగింది. మహిళలకు రక్షణ ఉంది, మహిళలకు స్వేచ్ఛ ఉంది అని చెప్తున్నారే కానీ మొన్న కూడా 5-6 రోజుల కిందట కూడా 6 సంవత్సరాల బాలిక, ఎంత వయసు అండి, చిన్న పాప అంటే దీని అందరి కారణం నాకు తెలిసి అయితే డ్రగ్స్ అనే నేను అనుకుంటున్నా. ఏంటంటే ఈ తాగిన మైకము, గంజాయి ఇవన్నీ చేయబట్టి కూడా ఈ మగవాళ్ళల్లో ఒక క్రూరత్వం అనేది బయటకు వస్తుంది. దీనివల్ల చాలామంది చెడిపోతున్నారు, అగత్యాలకి పాల్పడుతున్నారు. ఈరోజు ఆ ఎస్ఐని సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా మహిళా సమాఖ్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చెప్పండి అంటే